ఫైర్ బ్రాండ్ల సైలెన్స్ మీద. సో జనసేన కూడా కొంత ఫైర్ బ్రాండ్ బ్యాచే కాబట్టి ముందు వాళ్ళతో మాట్లాడినది మీ దగ్గరికి వస్తాను. గదా వెంకటేశ్వర గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. పొలోమంటూ నోరేసుకుని అయిన దానికి కాందానికి అయ్యయ్యో అరుపులు పిడబొబ్బులు కేకలు ఉండే ఒక మంత్రులు ఎమ్మెల్యేల బ్యాచ్ అంతా పోలింగ్ తర్వాత అసలు ఎక్కడ కనపట్లా మాట్లాడట్లా. అమెరికా వెళ్ళారు, ఊటీ వెళ్ళారు, డెహ్రాడూన్ వెళ్ళి, సరే ఎవరెక్కడికైనా వెళ్ళొచ్చు, కొంత రిఫ్రెష్ అవ్వచ్చు, కానీ కొద్దిగా నోరేసుకునైనా చెప్పాలిగా మేము వస్తున్నాం చేస్తున్నాం అని. అలాంటిది ఏం కనపట్లేదు. మీరు కూడా ఫైర్ బ్రాండే కాబట్టి మీరు ఇంకో ఫైర్ బ్రాండ్ల మీద ఏం చెబుతారు? ముందుగా మీకు అలానే పెద్దలు పుల్లారావు గారికి, సాహిబ్ గారికి, ఏబిఎన్ వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం. ఇప్పుడు మేము ఫైర్ బ్రాండ్ అనేదానికిను వాళ్ళకిను చాలా తేడా ఉంది చంద్రిక గారు. ఓకే, ఇప్పుడు మేము ఫైర్గా మాట్లాడినా, లేదంటే ఆవేశంగా మాట్లాడినా, లేదంటే కొన్నిసార్లు కోపగించుకున్నా కానీ మా ఆలోచన విధానం అంతా కూడా ప్రజల కోసము, ఈ రాష్ట్రం అభివృద్ధిలో మిళితమై ఉంటుంది. మాది ఎక్కడ మాకు స్వార్థం ఉండదు. మా స్వార్థం కాదు, ప్రతి అంశం కూడా నో అట్లా కూడా కాదు. మేము పూర్తిగా మాది ఏమి మేము కోపగించుకున్నా, ఏమి ఆవేశంగా మాట్లాడినా మాది ప్రజలతో ముడిపడి ఉంటుంది. మాకు మా స్వార్థం ఉండదు. కానీ వేరే మీరు కలుపుతున్నారు ఫైర్ బ్రాండ్స్ ఉన్నారా, వాళ్ళది పూర్తిగా స్వార్థం. వాళ్ళది వాళ్ళ కోసం మాట్లాడతారు, వాళ్ళు వాళ్ళ నాయకుడి కోసం మాట్లాడతారు, వాళ్ళు సంపాదించుకోవడం కోసం మాట్లాడతారు. వాళ్ళ దానికి మాకు అసలు ఏదంటారే కంపేర్ చేయదు ఎప్పుడు కూడా. కాకపోతే ఒకటి చెప్తున్నాను మీకు, ఫైర్ బ్రాండ్ అన్నది చెప్తున్నాను. వాళ్ళు ఎప్పుడైనా సరే మాకు అధికారం ఉన్నా లేకపోయినా కానీ మేము ప్రజల కోసం మాట్లాడతాం కాబట్టి దమ్ముగా ధైర్యంగా మాట్లాడాం మేము ఎప్పుడు కూడా. కానీ మీరు చెప్పే ఫైర్ బ్రాండ్లు చూడండి, వాళ్ళ అధికారం ఉంటేనే, వెనక పోలీసులు ఉంటేనే మాట్లాడగలుగుతారు. వాళ్ళు వెనక పోలీసులు లేకుండా, అధికారం లేకుండా వాళ్ళ నోట్లో నుంచి మాట కూడా రాదు. వాళ్ళ నోట్లో నుంచి మీరు అన్నట్టుగా సౌండ్ ఎట్టుపోతే కూడా ఎవడు తెలియదు. కానీ వేరే మాకు వెనక పోలీసులతో సంబంధాలే, మాకు వెనక అధికారంతో సంబంధాలే, మాకు ప్రజల కోసం మేము మాట్లాడుతున్నాం కాబట్టి మా గొంతు ఎప్పుడు కూడా ఇదే స్పీడ్లో ఉంటుంది. మేము మాట్లాడే ప్రతి మాట కూడా ఇదే ఫైర్ గా వస్తుంది తప్పితే మా ఎక్కడ కూడా మేము స్లోగా ఉంటాం. మీటింగ్ లో వాళ్ళ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గాలి కొట్టి మేము వస్తామని చెప్పినా కూడా పంచర్ పడినట్టు వీళ్ళంతా సైలెంట్ అవడం ఏంటి? గాలి ఫిల్ అవ్వలేదా, లేదా పంచర్ పడిందని అర్థమైందా? వాళ్ళ నాయకుడు మాట్లాడుకుంటూ నమ్మట్లే. అదే నేను చెప్తుంది. వాళ్ళకి మళ్ళీ మేము ఓడిపోతామేమో, మాకు అధికారం రాదామని భయపడిపోతాం మొదలు పెట్టారు. అసలు దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయాల్లో అసలు ఒక ఐపాక్ టీం ఏంటండి అంటే, నీకున్నటువంటి వ్యవస్థలో నీకున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, నీకున్నటువంటి కింద జిల్లా స్థాయి నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ, మీకున్నటువంటి వ్యవస్థ అంతా ఎందుకు పనికిరారా మీకు? అంటే మీరు ఒక టీముని డబ్బులు ఇచ్చి ఒక టీముని పెట్టుకుని వాళ్ళ ద్వారా ఎలక్షన్ చేస్తారా? అంటే వాళ్ళ ద్వారా ఏ రకంగా ఐడియాలు తీసుకుంటారా? వాళ్ళ ద్వారా ఏ రకంగా చేస్తే సినిమాల్లో చూస్తాం మనం జనరల్గా ఇలాంటివన్నీ కూడా. ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ నాయకుడి మీద ఏం చేయొచ్చు అని చెప్పేసి ఆలోచన సినిమాల్లో చూస్తుంటాం మనం. అక్కడ అల్లర్లు ఏ రకంగా లేపాలి, లేదంటే మత ఘర్షణలు ఏ రకంగా లేపాలి, లేపించి వాడిని పడగొట్టి వీళ్ళు రావటం. అట్లాగే ఇవాళ అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళు రాష్ట్రం మంచి కోసమైనా చేస్తున్నారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మళ్ళీ గెలిపించాలి, గెలిపించడం కోసం ఎలాంటి దుర్మార్గాలు చేయాలి, ఎలాంటి చచ్చు ఆలోచనలు ఇచ్చి వీళ్ళకి అది కాదు వాళ్ళు చేస్తున్నది. అంటే ఇంతకంటే దిగజారు రాజకీయాలు ఏమన్నా ఉంటాయి? నేను అంటాను, ఇంతకంటే దిగజారు రాజకీయం అన్నప్పుడు నా మీద నాకు నమ్మకం ఉండాలి. నేను ప్రజల్లోకి వెళ్ళి నేను ప్రజలను ఒప్పించగలగాలి. నా ఐడియాలజీని నేను ప్రజలతో షేర్ చేసుకోవాలి. అంతేగాని ఎవడోకో నేను డబ్బులు ఇచ్చి వాడిని తీసుకొచ్చి వాడు ఒక ఐడియా చెబితే ఆ ఐడియాని నేను ఇంప్లిమెంట్ చేసి అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే ఏం చేస్తారు తర్వాత వీళ్ళు పరిపాలన ఏం చేస్తారు వీళ్ళు? అందుకని ప్రజలు కూడా గమనించాలి. మేము చెప్పే ప్రతిసారి ప్రజలను గమనించమనేది ఎందుకంటే అసలు జరుగుతున్నది మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు అనుకున్న విషయాల్ని గమనించారా లేదా? కంటిన్యూస్ కంటిన్యూస్ ఎప్పుడైనా రాజకీయాల్లో నేను అనేది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడి మీద ఆ నాయకుడు చెప్పుకోగలగాలి, నన్ను గెలిపిస్తే మీరు నాకు ఓట్లేస్తే నా పార్టీ తరఫున నేను ఇది ఎట్లా చేయదలుచుకున్నాను, నా ఐడియాలజీ ఇదని మనం షేర్ చేసుకుంటాం. కానీ వేరేది ఇక్కడ వాడికి ఎవడికో లక్షల డబ్బులు ఇవ్వటం ఏంటి? ఎక్కడదో డబ్బులన్నా కూడా ఇసుక అమ్ముకుని డబ్బులే కదా, సారా అమ్మిన డబ్బులే కదా. ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చుకుని ఒక బ్యాచ్ని పెట్టుకుంటే ఆ బ్యాచ్ వచ్చి ఇందాక పుల్లారావు గారు చెప్పారు, ఆయన ఎవడు ప్రశాంత్ కిషోర్ చాలా తెలివిగలాడని.
కానీ నేనేమంటానంటే ఆ తెలివితేటలు నువ్వు దేశం కోసం ఉపయోగించయ్యా. నువ్వు ఒక దొంగలకి నీ యొక్క ఐడియాలజీని ఆ దొంగలతో షేర్ చేసుకుని ఆ దొంగలను తీసుకొచ్చి ఆ సీటు మీద కూర్చోబెడితే మళ్ళీ వాళ్ళు దొంగతనం చేస్తున్నారు కదా, వాళ్ళకి సహకరించడానికి